దిగిపోయే నాటికి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు, అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు.